lovelies, welcome back to our channel Akila Polisetti. Look who is here. సో మా చెల్లి కూడా వచ్చిందనమాట. నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు మీ చెల్లితో కూడా వ్లాగ్స్ చేయండి అని. తను ఉండదు, సో వచ్చినప్పుడైతే డెఫినెట్లీ నా పక్కనే ఉంటుంది. అండ్ ఈరోజుటి వ్లాగ్ ఏంటి అనేది మీరు చూసే ఉంటారు. చాలా అంటే చాలా లేట్ అప్లోడ్ చేస్తున్నా యాజ్ యూజువల్. అసలు ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు, బట్ ఐ విల్ ట్రై టు మేనేజ్ ది థింగ్స్. సో ఫస్ట్ అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం అన్నమాట. నేను చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, మంచిగా వ్లాగ్స్ తీసి పెట్టాలి ఎప్పటికప్పుడు అని. బట్ అంతా కొంచెం ఇదైందనమాట. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నదంతా డెకోర్ అనమాట. ఎంత బాగా చేశారంటే మొత్తం లైటింగ్స్తో నింపేశారు. చాలా లాంగ్ నుంచి మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా తిరుపతికి, అక్కడ నుంచి తిరుచానూరు వరకు ఫుల్గా లైటింగ్స్ అంతా పెట్టారు. చాలా బాగుండింది అండ్ చాలా డీటెయిల్డ్గా ఉండనమాట. లైటింగ్స్ చాలా పెట్టారు. అన్నీ డీటెయిల్డ్గా చూపిద్దాం అనుకున్నా, బట్ కుదరలేకపోయింది. ఎంతగా లైటింగ్స్ వేశారంటే అసలు ఇన్ని లైట్స్ ఉంటాయా అనేటట్లు అనిపించింది. ప్లస్ నైట్ టైంని డే టైం లాగా చేసేసారనమాట. అట్లా ఉన్నింది. అండ్ హెవెన్లీ ఫీల్స్ అనమాట. తిరుచానూరులోకి ఎంటర్ అయ్యే ముందు అసలు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. ఇక్కడ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, బట్ మీకు మంచిగానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇదంతా డెకోర్ అనమాట, మీరే చూడండి ఒకసారి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, కరెక్ట్గా తిరుచానూరుకి ఎంట్రన్స్ అనమాట ఇది. డీటెయిల్డ్గా పెడదాము స్లోగా అంటే కొంచెం వీడియో లెంతీ అయిపోతుంది, అందుకే ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. ఇది వచ్చి కోనేరు అనమాట అమ్మవారిది. అస్సలు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది కోనేరు. బట్ ఇలా బ్రహ్మోత్సవంతో పాటు తుఫాన్ వచ్చింది తిరుపతికి, కొంచెం అన్నీ అటు ఇటు అయ్యాయి. సో ఫుల్ వ్లాగ్లో అయితే మీరు తెలుసుకోవచ్చు మొత్తం ఏమైంది ఏంటి అనేసి. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ నేను వెళ్తున్నాను అనమాట, మీకు అన్నీ క్లియర్గా చూపిద్దాము. అమ్మవారు అండ్ అమ్మవారితో పాటు ఏవేవి వస్తాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోలాటాలు, భరతనాట్యం అవన్నీ చేస్తారనమాట. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను నేను వ్లాగ్లో. బ్రహ్మోత్సవంలో ఫస్ట్ అమ్మవారి కన్నా ముందు వీళ్ళు అంతా స్టార్ట్ అవుతారనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఏనుగులు, ఆవులు అవి వెళ్తూ ఉన్నాయి. వాటిని చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తారనమాట, ఎందుకంటే వాటికి కోపం తెప్పించకుండా ఉండాలి కదా. అండ్ వాటిని చూడండి, గాడ్లీ ఫీలింగ్ వస్తుంది కదా. ఫస్ట్లో చిన్నప్పుడు భయపడే వాళ్ళం, కానీ ఇప్పుడు అస్సలు భయం ఉండదన్నమాట. దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. అవి ఇలా బ్లెస్ చేస్తాయి కదా తొండంతో, మనం ఏమన్నా ఫీడ్ చేస్తే. కానీ వాళ్ళు చేయొద్దన్నారు, బట్ మళ్ళీ ఒప్పుకున్నారనమాట నాకు. ఇంకా నేను మా చెల్లి వెళ్ళి ఇలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. చిన్నప్పుడు అయితే ఇట్లా ఏనుగు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగా చదువుతారు అని చెప్పేవాళ్ళు. అండ్ ఇక్కడ కొంతమంది గర్ల్స్ ఉన్నారు కదా, వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారనమాట. వాళ్ళ కైండ్ ఆఫ్ డ్యాన్స్ అంటే వెస్ట్ బెంగాల్కి అక్కడ ఏది ఫేమస్ అలాంటి డ్యాన్స్ అయితే వాళ్ళు అక్కడ వేస్తారు ఉత్సవంలో. అండ్ ఇక్కడ వీళ్ళు కోలాటం చేస్తున్నారు. అట్లా చాలామంది వచ్చారనమాట డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అండ్ ఇక్కడ వచ్చి చూడండి అమ్మవారి ఇట్లా దేవుడి గెటప్స్ వేశారనమాట. వెంకటేశ్వర స్వామి అండ్ అమ్మవార్లు ఇద్దరు చాలా బాగున్నారు కదా, ఎంత రియాలిటిక్గా ఉన్నారు అసలు. ఇంకా ఇక్కడ రాధాకృష్ణులు అండ్ గోపికలు అంట, ఎంత క్యూట్ ఉన్నారంటే అందరూ, ఎంత రియల్గా వేస్తున్నారు చూడండి డ్యాన్స్ కూడా. ఇంకా ఇక్కడ నరసింహస్వామి అవతారం, శివయ్య అవతారం, ఇలా చాలామంది. అండ్ 9 days అని చెప్పా కదా, 9 daysలో చాలా గెటప్స్ మార్చారు. అసలు నా ఫేవరెట్వి చాలా ఉన్నాయి. పాసిబుల్ అయితే నేను అన్ని వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు పర్ఫామ్ చేయకుండా మూవ్ అయిపోతున్నారు అనేది కూడా చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసారా నెమలికలు ఇట్లా డిఫరెంట్గా రెడీ అయ్యి వస్తారనమాట. ఇక్కడ నెమలి లాగా రెడీ అయ్యారనమాట కొంతమంది గర్ల్స్ అందరూ. వాళ్ళు కూడా పర్ఫామ్ చేశారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్, బట్ అక్కడ ఎందుకు చేయలేదు అని అంటే, మీకు ఇక్కడ కనిపిస్తుందా గంగుండ్ర మండపం అనేసి. బ్రహ్మోత్సవం అంటే అమ్మవారు ఊరంతా ఊరేగింపిస్తారు కదా, అలా జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా ఇలా ఉత్సవం జరిగేటప్పుడు రెస్ట్ తీసుకుంటారంట. ఆ మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి యూజ్ చేసే ప్లేస్నే గంగుండ్ర మండపం అంటారు. ఇప్పుడు అమ్మవారు ఊరేగింపు వస్తూ ఆ మండపంలోకి వెళ్తారనమాట అమ్మవారు. ఆ మండపంలో అక్కడ అమ్మవారికి ఇలా పలహారం అవి ప్రసాదించి
మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట వాహనం ఎవ్రీడే. సో ఆ టైంలోనే ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇట్లా వచ్చారో కోలాటం వాళ్ళు, భరతనాట్యం వాళ్ళు, ఇంకా అందరూ అక్కడ వాళ్ళకి రెస్ట్ ఇస్తారనమాట. వాళ్ళకి మిల్క్, బాదం మిల్క్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు కొంచెం ఎనర్జీ రావడానికి. ఇక్కడ నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను అని అంటే, అమ్మవారు గంగుండ్ర మండపంకి వచ్చారు అని అంటే ఇంకో 1 అవర్లో వాహనం కూడా ఎండ్ అవుతుంది. ప్లస్ మా ఇంటికి కొంచెం దగ్గర అనమాట. అంటే మేము హారతి ఇవ్వాల్సిన ప్లేస్కి అమ్మవారు వస్తున్నారు అనేసి. సో ఇంక ఇంటికి వెళ్ళి నేను హారతి ప్లేట్ మొత్తం రెడీ చేసుకొని తీసుకెళ్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి వీళ్ళు కోలాటం వేస్తున్నారు. వీళ్ళు నాకు తెలిసి స్కూల్ పిల్లలు అనుకుంటా. వీళ్ళ బోర్డు నేను గమనించలేదు ఏ బోర్డు పట్టుకొని వచ్చారు, బట్ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశే. ఇంకా ఇక్కడ చూడండి భలే తమాషాగా ఉంటుంది. ఇలా ఒక అంకుల్ లాంగ్ మ్యాన్ లాగా వస్తారనమాట. లోపల చెక్కవి అవి ఉంటాయి లాంగ్గా, అసలు వాటిపైన నడవడం ఎంత కష్టమో. ఆ అంకుల్ మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇక్కడంతా లైక్ నీ దగ్గరంతా పెయిన్ వస్తుందంట, బట్ దేవుడి కోసం వాళ్ళు ఎన్ని చేస్తారు. అండ్ ఇక్కడ కీలు గుర్రాల ఆటలు అంటారు కదా, అవి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళైతే భలే చేశారు. అండ్ ఈ గ్రూప్ వాళ్ళు వచ్చి 8 మంది అష్టలక్ష్ముల్లాగా రెడీ అయ్యి వచ్చారు. అండ్ ఇలా భరతనాట్యం చేస్తున్నారనమాట. వాళ్ళని అక్కడ నిలబెట్టి చాలా బాగునింది. 8 మంది అష్టలక్ష్ములని డిఫరెంట్గా రెడీ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ. టు బీ ఫ్రాంక్ ఇది నాకు చాలా ఫేవరెట్ అనిపించేసింది. అక్కడైతే ఫ్రమ్ కర్ణాటక వీళ్ళు కూర్గ్ డ్యాన్స్ అంటారు కదా, సో వాళ్ళన్నమాట. వీళ్ళు భలే చేశారు అసలు. ఈ డ్యాన్స్ నేమ్ మర్చిపోయాను, బట్ వీళ్ళు ఎంత కోఆర్డినేషన్తో వేశారంటే చాలా బాగా వేశారు. అందరూ ఒకే సింక్లో మంచి కోఆర్డినేషన్తో వేశారు. చాలా బాగుంది ఈ డ్యాన్స్ కూడా. మీరు ఇందాక చూసారు కదా ఎల్లో కలర్ డ్రెస్తో డ్యాన్స్ చేస్తున్నారు, వీళ్ళు ఒకే గ్రూప్ అంట. వీళ్ళేమో ఇలా గుజరాతీ స్టైల్లో రెడీ అయి ఉన్నారు. మేబీ ఫ్రమ్ గుజరాతీ ఏమో, నాకు తెలియదు కరెక్ట్గా. బోర్డ్ అయితే లేదు అక్కడ, సో అందుకే నేను మర్చిపోయాను. సో వాళ్ళు కొంచెం కోఆర్డినేషన్తో వేసినట్లే వేశారు. అండ్ ఇక్కడ చూడండి ఇట్లా దీపాలు పెట్టుకొని వేశారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్. అండ్ మా చిన్నప్పటి నుంచి నేను వినేది ఏంటి అంటే, ఈ ఉత్సవాల్లో కేరళ డ్రమ్స్ అనేటివి ఫేమస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఫర్ ది ఫస్ట్ టైం ఇలా గర్ల్స్ చేయడం చూస్తున్నాను. అసలు ఆ రీల్స్లో వాటిల్లో చూడడమే కానీ ఇలా చూడడం ఫస్ట్ టైం అనమాట. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి వాళ్ళు అలా చేస్తుంటే. భలే చేశారు అసలు. ఆ అమ్మాయిలకి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందా అని అనిపించింది. మీరే చూడండి ఇక్కడ ఒకసారి. చాలా
గ్రేట్ కదా అసలు. ఆ డ్రమ్స్ హెవీ వెయిట్ ఉంటాయి, వాటిని అలా భుజానికి వేసుకొని ఇట్లా కంటిన్యూస్గా మొత్తం ఉత్సవం నాకు తెలిసి 7కి స్టార్ట్ అయితే 11కి ఎండ్ అవుతుంది. అన్ని హవర్స్ అలా వాళ్ళు ప్లే చేయడం ఎంత గ్రేట్ అసలు అనిపించింది నాకు. అండ్ ఇలా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళ ఆంటీ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కొన్ని పర్ఫార్మెన్సెస్లో. ఇక్కడ చూడండి ఆంటీ వాళ్ళందరూ కోలాటం వేస్తున్నారు, ఎంత ముచ్చటగా ఉన్నిందో అది. అండ్ ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఇలా రెడీ అయ్యారనమాట. చాలామంది చాలా వేషధారణలో వచ్చారు, అసలు నిజం దేవుళ్ళలాగా ఉన్నారు. బట్ ఎక్కడో మిస్ అయ్యాయి వీడియోస్ బికాస్ ఆఫ్ మై స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకేం చేయలేకపోయాను నేను. అండ్ ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇది వచ్చేసరికి ఈ క్లిప్ గరుడ వాహనం రోజుదన్నమాట. ఇలా చూడండి, ప్రతి వాహనం రోజు ఇలా రెడీ అయ్యి వచ్చేవాళ్ళు కొంతమంది. ఇలా గరుడు పైన అమ్మవారు వస్తున్నట్లు గరుడు ఏ వాహనం అయితే ఉంటుందో ఆ వాహన రూపము ప్లస్ అమ్మవారి రూపం ఇలా మనకి అమ్మవారి కన్నా ముందే ఇలా చూపించేవాళ్ళు అనమాట ఎవ్రీడే. బట్ నేను కొన్ని దగ్గరలో మిస్ అయ్యాను. బట్ గరుడ వాహనంది అయితే నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఎక్కడున్న తేజు మమ్మల్ని వదలదు, మమ్మల్ని చూసిందంటే ఏడుస్తుంది, మా దగ్గరే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ఇంత క్రౌడ్లో కూడా మమ్మల్ని చూసేసింది, ఇంకా మా దగ్గరకు వచ్చేసింది అనమాట. అండ్ ఇలా కొబ్బరికాయ కొట్టడానికి పంతులు గారు వస్తారు, ఎవ్రీడే వస్తారనమాట. పొద్దున్నే సాయంత్రం ఒక 3-4 మెంబర్స్ ఉంటారు, వాళ్ళే కొబ్బరికాయ కొట్టడానికి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి వాహనం వచ్చేసింది మన దగ్గరికి. ఫస్ట్ రోజు అయితే చిన్న శేషు వాహనం అనమాట, అంటే చిన్న పడుగుల నాగు ఉంటారు. ఇలా వాహనం మన దగ్గరికి రాగానే వాళ్ళు అక్కడ ఏమంటారు హారతులు వాళ్ళే వెలిగిస్తారు, పంతులు వాళ్ళు ఉంటారు. సో అలా హారతులు మనం తెచ్చిన ప్లేట్లో పట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి హారతి ఇచ్చి అమ్మవారి వాహనం కింద నుంచి మనం వచ్చేస్తామన్నమాట. అదంతా నేను రికార్డ్ చేయలేను, ఎప్పటికీ చేయలేనేమో కూడా అసలు, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు, అంత క్రౌడ్లో అలాంటివన్నీ చేయలేము. అండ్ ఇక్కడ డే 2 హంస వాహనం అన్నమాట అమ్మవారిది. మీరు అందరూ షార్ట్ వీడియోస్లో ఇవన్నీ క్లియర్గా చూశారు. నేను ఇక్కడ వ్లాగ్లో నైట్ వచ్చిన వాహనాలన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టానన్నమాట. అండ్ డే టైంలో మార్నింగ్ వచ్చిన వాహనాలని నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలా జరిగింది, తుఫాన్ వచ్చి ఆ తుఫాన్లో అట్లంతా. సో అందుకే నేను దాన్ని కూడా స్పెషల్ వ్లాగ్ పెట్టాలి అని చెప్పేసి మార్నింగ్ వ్లాగ్స్లో అవి మెన్షన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ హంస వాహనం తర్వాత 3rd డే సింహ వాహనం అనమాట. ఆ రోజు తుఫాన్ ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ టైం నాకు తెలిసి చాలా ఇయర్స్ తర్వాత అమ్మవారి వాహనం ఆగిపోయింది. అంటే ఊరంతా తిరగకుండా అక్కడే మండపంలోనే వెళ్ళి దర్శించుకొని వచ్చేసాము అందరం. ఇంకా 4th డే హనుమంతు వాహనం. నేను ఇంత కష్టపడి మీకు ఇదంతా షేర్ చేస్తున్నా. ఐ హోప్ మీరు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మెయిన్ వాహనం అమ్మవారికి చాలా ఇష్టమైన వాహనం గజవాహనం అన్నమాట. ఆ రోజు ఉన్నంత క్రౌడ్ అస్సలు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, చూడండి నేను చెప్పాను కదా హారతులు వెలిగించి హారతులు తీసుకెళ్తారు అని చెప్పి, అలాగా. అండ్ ఆ నగలన్నీ అమ్మవారికి పైన శ్రీవారి నుంచి వస్తాయన్నమాట. ఆ రోజు గజవాహనం రోజు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ నగలతో అలా అలంకరిస్తారు. అండ్ చాలామంది వస్తారు ఆ డే దర్శించుకోవడానికి. ఇఫ్ పాసిబుల్ మీరు నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చి దర్శించుకోండి, చాలా మంచిగా ఉంటుంది అందరికీ. ఇంకా 6th డే గరుడ వాహనం అన్నమాట. అండ్ 7th డే మార్నింగ్ సూర్యప్రభ వాహనం వచ్చింటుంది. ఇప్పుడు ఈవినింగ్ ఇలా చంద్రప్రభు వాహనం పైన అమ్మవారు అన్నమాట. ఇంకా ఫైనల్గా గుర్రపు వాహనంపై అమ్మవారు లాస్ట్ డే అన్నమాట, 8వ రోజు.
చిన్నప్పుడైతే నాకు ఈ డే అంటే ఏడుపు వచ్చేసేది. నేను చిన్నప్పుడు నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కోలాటంలో పార్టిసిపేట్ చేసేదాన్ని అనమాట మా స్కూల్ వాళ్ళతో. ఇప్పుడు అసలు స్కూల్ వాళ్ళే వెయ్యట్లేదు. అప్పుడైతే మా స్కూల్స్, మేము తిరుచానూరులో ఉన్న స్కూల్స్ అన్నీ కోలాటంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అలా మా స్కూల్ కూడా చేసేది. నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. అలా 10 years నేను కూడా అమ్మవారికి అలా సేవ చేసుకోగలిగాను అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. అలా ఆ 9 days అలా అమ్మవారికి సేవ చేసినట్లే కాకుండా లైక్ చాలా హ్యాపీ టైం స్పెండ్ చేసేవాళ్ళం మేమంతా. సో అది ఎండ్ వచ్చేసరికి చాలా బాధపడేవాళ్ళం. ఇంకా ఇక్కడ నేను టెంపుల్ చూపిస్తున్నాను అమ్మవారిది. దర్శనం కోసం అని చెప్పి వచ్చాము ఊరికే అలా. అండ్ అట్లనే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదంతా అమ్మవారి గుడి ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇంకా ఇటు సైడ్ అమ్మవారి గుడికి రైట్ సైడ్లో ఇక్కడే వాహన మండపం ఉంటుంది. అమ్మవారి వాహనాలు మనం ఏవేవైతే చూసామో అవన్నీ ఇక్కడే భద్రంగా దాచుంచుతారు ఇయర్ మొత్తం. అండ్ అమ్మవారికి స్వర్ణ రథం కూడా ఉంది. అది కూడా జరిగింది ఈ ఉత్సవాల్లో. అది డే టైం వ్లాగ్లో చూడొచ్చు మీరు. అండ్ ఇది పెద్ద తేరు అన్నమాట. తేరు కూడా వస్తుంది, అది కూడా డే టైంలో. సో అది కూడా డే టైం వ్లాగ్లో చూపిస్తాను. షార్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే, ఫస్ట్ డేనే యాక్చువల్గా. ఇదంతా నేను ఫస్ట్ డే రికార్డ్ చేశాను అనమాట. ఇలా పెద్ద పెద్ద స్క్రీన్స్ అన్నీ పెట్టారు ఎక్కడ చూసినా తిరుచానూరులో మొత్తం. సో దట్ దేవుడు ఎక్కడ వస్తూ ఉన్నారు ఊరేగింపు అనేది పీపుల్ ఎక్కడున్నా వాళ్ళందరికీ క్లియర్గా తెలుస్తుంది అనమాట, అమ్మవారు ఎక్కడ ఊరేగింపు జరుగుతుంది అనేది. అండ్ ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే అమ్మవారి ఉద్యానవనం అని చెప్పేసి అక్కడ స్పేస్ ఉంటుందన్నమాట. బట్ ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు మాత్రం అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నిటినీ తీసుకొచ్చి చాలా మంచిగా రెడీ చేసింటారు. అదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, పుష్ప ప్రదర్శనం అని చెప్పి. సో అదంతా నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది చూడండి. ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే అమ్మవారు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతారు అనేది మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పి ఈ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ స్టార్ట్ అవుతారనమాట అమ్మవారు. మండపం నుంచి బయటికి వచ్చి ఇటు నుంచి స్ట్రైట్గా స్టార్ట్ అవుతారు. యాక్చువల్లీ నేను ఇక్కడికి అమ్మవారు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడికే వచ్చి మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఇంకా అంతలోపలే మా పెద్దమ్మ కనిపించింది అనమాట. మాకు పెద్దమ్మ దర్శనంకి వచ్చింది. నేను వ్లాగ్ తీసుకోవాలని చెప్పి కొంచెం బిజీ ఉన్నా ఆ రోజు, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళకుండా. బట్ ఇట్లా కలిసామన్నమాట. సో నేను ఫస్ట్ డేనే మీకు మంచిగా అన్నీ చూపించి ఫస్ట్ డే వ్లాగ్ అని చెప్పి పెట్టాలి అని చెప్పి చేసిన పెద్ద ఇదన్నమాట ఇది. బట్ నేను ఫస్ట్ డే కాదు కదా, మొత్తం అయిపోయాక పెట్టాల్సి వచ్చింది కొన్ని ఇబ్బందుల వల్ల. అండ్ ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నా ఫ్రెండ్ కనిపించింది అనమాట, 10th క్లాస్ ఫ్రెండ్. బ్రహ్మోత్సవాలు అంటేనే నాకు స్కూల్ మెమరీస్ ఎక్కువ, అండ్ అందులోనూ స్కూల్ ఫ్రెండ్ కనిపించింది. ఇంకా ఇద్దరం అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ప్లీజ్ ఇది వాంటెడ్లీ తీసిన వీడియో అనుకోకండి, నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను, తనకు అనిపించింది, మా చెల్లి రికార్డ్ చేసింది అనమాట. సో వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయకుండా వెళ్ళొద్దు, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.